హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము. అలానే మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వీడియో అయితే చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తుంది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈవినింగ్ టైంలోనండి 5 to 6 అలా ఆ టైంలో అయితే బయట బాల్కనీలో కూర్చున్నాం అనమాట. సో నేనైతే 1 month నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాను కాబట్టి అయితే ఇంకా చెల్లెలైతే పూజ చేస్తుందండి, చిన్న చెల్లెలైతే. సో ఏంటంటే దుర్గా భవానీ మాత గుడి పూజ అయితే చేస్తుందన్నమాట. సో అక్కడ ఇంకా చెల్లెలు నన్ను చూసుకోవడానికి ఇక్కడ 20 days వరకు అలా ఉండి వెళ్ళిపోయిందండి. సో తను ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బెడ్షీట్లు పిండుకోవడం కానీ, బట్టలు పిండుకోవడం, గిన్నె సామాన్లు అన్నీ కడిగి పెట్టుకోవడం కానీ అదంతా ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి. సో దాని గురించేననేసి తనైతే ఇంకా పూజకి 4-5 days ఉంది అనగా ఇంకా వెళ్ళిపోయిందనమాట. ఇంకా అక్కడ ఆ ప్రాసెస్ అంతా తను చేసుకుంటుంది అనమాట. అయితే ఇక్కడ నుంచి అమ్మ అయితే మసాలా సామాన్లన్నీ తీసుకెళ్తుందండి. సో తనకు టైం ఉండదు కాబట్టి ఇద్దరు పిల్లలండి, చిన్న పిల్లలు చాలా సతాయిస్తారనమాట. ఇంకా ఆ వర్క్ చేసిన తర్వాత టైం అనేది అస్సలు మిగలదండి. ఇంకా ఈ మసాలా సామాన్లు అన్నీ సర్దుకొని పెట్టుకోవాలి అంటే అన్నీ ప్రిపేర్ చేసే టైం కంటే 1 day మొత్తం దానికే అయిపోతుందండి. సో ఇంకా అందుకే ఇంకా అమ్మ అయితే ఇవన్నీ ప్రిపేర్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూడండి కేజీ అల్లం వెల్లుల్లి తీసుకుందనమాట. కేజీ వెల్లుల్లి, కేజీ అల్లం అయితే తీసుకుందండి. అయితే ఇక్కడ చూడండి నేను మరి రీతు కూడా ఇంకా టైంపాస్కి చేసినట్టు ఉంటుంది, పనంతా అయిపోయినట్టు ఉంటుంది అనేసి ఇంకా ఈవినింగ్ టైంలో మేమైతే ఈ అల్లం వెల్లుల్లి అయితే ఇలా పొట్టు తీసేసి అమ్మకైతే ఇచ్చేస్తామన్నమాట. అయితే తను ఇంకా కొబ్బరి కానీ, ధనియాలు కానీ, మసాలా ఐటమ్స్ కానీ, ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ గ్రైండర్లో అయితే మిక్సీ చేసేసి ఇంకా అన్ని డబ్బాలలో ప్యాక్ చేసేసి అయితే తీసుకెళ్తుందండి. అయితే ఇంకా చిన్న బాబాయ్ వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు అందరైతే ఈవినింగే వచ్చేసారండి. సో చెల్లెలి ఇంటికి వెళ్ళడానికనేసి అందరు కలిసి ఇంకా 1 day ముందే వెళ్ళిపోవాలనేసి అయితే ఇక్కడ నుంచే వచ్చారనమాట. సో అమ్మ వాళ్ళతో పాటు వాళ్ళందరూ కలిసి వెళ్ళాలనేసి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసారండి. సో ఈవినింగ్ మేమందరం అయితే ఇలా పిల్లలతో ఫుల్గా టైంపాస్ అయితే చేసేసామండి. సో ఇక్కడ చూడండి పిల్లలకి ఏమేం గేమ్స్ వస్తాయో అవన్నీ ఆడుకున్నారనమాట. బయట అయితే బాగా వర్షం పడుతుందండి. ఇంకా గాలి వాన విపరీతంగా వస్తుందన్నమాట. ఇంకా సమ్మర్ అయితే వెళ్ళిపోయిందండి, మొత్తానికైతే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయినట్టే. సో బయటైతే ఫుల్లుగా గాలి వస్తుంది, వర్షం పడుతుంది కాబట్టి కరెంటు కూడా లేదండి. ఇంకా ఛార్జింగ్ బల్బ్ వేసుకొని మేమైతే ఇలా పిల్లలు గేమ్స్ ఆడుతుంటే మేమైతే చూస్తున్నాం అనమాట. సో చూడండి వీళ్ళైతే ఇద్దరు పిల్లలు అయితే హాస్టల్లో ఉంటారండి. సో వాళ్ళకు వచ్చిన గేమ్స్ చిన్నపిల్లలకైతే ఇంకా నేర్పిస్తున్నారనమాట. ఒక పక్క వాళ్ళు ఆడుతూ ఉన్నారు, ఇంకో పక్క మా చిన్న చెల్లెలు అయితే ఇవన్నీ మసాలా సామాన్లన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేస్తుందండి. సో అన్ని డబ్బాలలో స్టోర్ చేసి పెట్టేస్తే ఇంకా తనకి ఇవ్వడమేనమాట. సో ఇంకా చికెన్ చేశారండి అమ్మ వాళ్ళైతే. బాబాయ్ వాళ్ళు పిల్లలు వచ్చారనేసి ఇంకా చికెన్ అయితే వండి పెట్టిందనమాట అమ్మ అయితే. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఎవరికి ఆకలిస్తుందో వాళ్ళందరూ కలిసి తింటున్నారనమాట. ఇంకా పిల్లలు ఇంకా చెల్లెలు వాళ్ళందరూ తింటున్నారండి. ఇంకా నా కోసం అయితే మా అమ్మ జొన్న రొట్టె అనేది చేస్తుందనమాట. ఇక్కడ చూడండి అందరం బాబాయ్కి ఒకటి, నాకొకటి, అమ్మకి, నాన్నకి ఇలా అందరికీ జొన్న రొట్టెలు అయితే అమ్మ అయితే వంట చేస్తుంది. ఇంకా కర్రీ రైస్ అనేది అయిపోయింది కాబట్టి పిల్లలకి అందరికైతే పెట్టేసామండి. చూడండి బయట బాల్కనీలో కూర్చొని మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఇంకా వర్షం కొద్దిసేపు 1 గంట సేపు అయితే పడిందండి, ఆ తర్వాత తగ్గిపోయిందనమాట. కరెంట్ అయితే వస్తూ పోతూ ఉందండి. ఇంకా రాత్రంతా అలాగే అయిందనమాట మాకైతే. సో ఇక్కడ చూడండి మా బాబాయ్ వాళ్ళ పిల్లలు నలుగురు అనమాట. ఇంకా వాళ్ళు కూర్చొని తింటున్నారండి. సో అందరు తినేసి ఇంకా వాళ్ళైతే తొందరగా పడుకుంటారండి. సో అందుకే అమ్మ అయితే తొందరగా వంట చేసేసిందనమాట. అయితే ఇలా మొత్తానికైతే నైట్ ఉండేసి ఇంకా బాబాయి, అమ్మ, నాన్న, పిల్లలందరూ కలిసి అయితే ఇంకా
చెల్లెలు ఇంటికైతే వెళ్ళిపోయారండి. ఇంకా చిన్న చెల్లెలు మేమందరం నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి మా చిన్న చెల్లెలు వాళ్ళ హస్బెండ్ అయితే బంగారం షాప్ ఉంటుందన్నమాట. గోల్డ్ షాప్లో ఇలా అంటే ఇవి వచ్చేసి రోల్ గోల్డ్ అండి. చెల్లెలు వాళ్ళ హస్బెండ్ షాప్లో చాలామంది ఉన్నారు అనేసి ఇంకా చెల్లెలైతే ఈ డబ్బా మొత్తం ఇంటికి తీసుకొచ్చి ఇంకా తనకు కావాల్సినవి మరి రీతుకు కావాల్సినవి వీళ్ళైతే తీసుకున్నారండి. సో ఇవి వచ్చేసి సైడ్ టాప్స్ చిన్న చిన్న కమ్మలండి. పిల్లలైతే బాగా మంచిగా షూట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇవన్నీ రోల్ గోల్డ్ అనమాట. గోల్డ్తో పాటు ఇవి కూడా అమ్ముతూ ఉంటారండి. సో ఇలా డిజైన్స్ మంచి మంచి డిజైన్స్ లాగా చిన్న చిన్న టాప్స్ అయితే ఉన్నాయండి, కొత్త కొత్త మోడల్స్ అయితే. సో ఇక్కడ తీసుకొచ్చి ఇంకా వీళ్ళకి నచ్చినవి తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా బయట కూర్చొని ఇవన్నీ చూసి ఎవరికేం కావాలో అవన్నీ తీసుకున్నామండి. సో ఇలా ఇంకా డే మొత్తం మాకైతే ఇలా గడిచిపోయిందండి. ఇంకా పిల్లలందరూ అమ్మ వాళ్ళందరూ చెల్లెల ఇంటికి వెళ్ళారు కాబట్టి మేము కూడా మాకు కావాల్సిన షాపింగ్ అదంతా బయట చేసేసుకొని ఇంకా మేము కూడా నెక్స్ట్ డే అయితే వెళ్ళిపోయామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసామో, పూజ ఏ విధంగా జరిగిందో అక్కడైతే నెక్స్ట్ వ్లాగ్ అయితే పెడతానండి. సో వీడియోస్ కంటిన్యూగా చూడండి. ఓకే అండి, మీ సపోర్ట్ ఉంటే ఇలాగే మంచి మంచి వీడియోస్ అయితే డైలీ వస్తూనే ఉంటాయండి. సో ఈరోజైతే ఇదండి వీడియో. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో ఇదండి వీడియో. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.